ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మీరు అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సాయిబాబా గారి ఆశీస్సులు ఎప్పుడు మీపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోను ప్రేమతో ప్రారంభిస్తున్నానండి. ఈరోజు బాబా గారు మనకిచ్చిన సందేశం చాలా ప్రత్యేకమైందండి. అదేంటంటే, అమాయకత్వాన్ని వదిలి తెలివిగా మారు బిడ్డ, నీ జీవితాన్ని నువ్వే అద్భుతంగా మలుచుకో. బిడ్డ, నువ్వు చాలా మంచివాడివి. నీ మాటలు తీయగా ఉంటాయి, నీ మనస్సు సున్నితంగా ఉంటుంది. ఇతరులు బాధపడకూడదని నువ్వే ఎక్కువగా నెమ్మదిగా మాట్లాడుతావు. కానీ ప్రపంచం మంచి మనసున్న వారిని కాదు, తెలివిగా నేర్పుగా ఉండేవారిని గౌరవిస్తుంది. నువ్వు అందరినీ మంచి వాళ్ళనే అనుకుంటావు, కానీ గుర్తుపెట్టుకో బిడ్డ, ప్రతి మనిషిలో కొంచెం నిజం ఉంటుంది, కొంచెం స్వార్థం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు నిజంగా నీ కోసం ఉన్నారు, ఎవరు అవసరానికి మాత్రమే ఉన్నారు, అది గుర్తించే తెలివి నీకు ఉండాలి. ఇతరులకు సహాయం చేయడం చాలా మంచి గుణం, కానీ ఎప్పుడు సహాయం చేయాలి, ఎవరికి సహాయం చేయాలి, ఏ పరిస్థితిలో చేయాలి, ఇది కూడా ఒక జ్ఞానం. అందరికీ అన్ని వేళలా సహాయం చేసే చివరికి నిన్నే నిందిస్తారు. మంచి చేయడం మానద్దు, కానీ అమాయకత్వంలో కాదు, ఆలోచనతో చెయ్యి. బిడ్డ, నీ జీవితంలో కోపాన్ని దరిదాపుల్లో కూడా రానివ్వకు. కోపం వచ్చినప్పుడు నీ తెలివిని పనిచేయదు, నీ మాటలు గాయపరుస్తాయి, నీ అదృష్టం కూడా దూరం అవుతుంది. కోపం అనేది ఇతరులను కాదు, ముందుగా నిన్నే కాల్చేస్తుంది. కాబట్టి కోపం వచ్చినప్పుడు మాట్లాడకు, ముందుగా ఆలోచించు. ఆలోచనతో తీసుకున్న నిర్ణయమే నీ భవిష్యత్తును కాపాడుతుంది. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం అనుకోకుండా కాదు బిడ్డ, అన్నీ కర్మ ఫలితాలే. ఎవరైనా నీకు చెడు చేస్తే వాళ్ళను ద్వేషించకు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే నీ పాపకర్మలను వాళ్ళు పంచుకుంటున్నారు. నువ్వు మంచి దారిలో నడుస్తున్నావు కాబట్టి నీకు ఎక్కువ పరీక్షలు వస్తాయి. కానీ గుర్తుపెట్టుకో బిడ్డ, బాబా ఎప్పుడు తన భక్తుడిని వదలడు. బిడ్డ, నీ జీవితం నా చేతుల్లో ఉంది. నేను రాసింది ఎవ్వరూ మార్చలేరు. నీ కన్నీళ్లకు త్వరలో ముగింపు పెడతాను. నీ శత్రువుల ఆటలకు ఫుల్ స్టాప్ పెడతాను. నీ జీవితంలో అద్భుతాలు చూపిస్తున్నాను. నువ్వు నన్ను నమ్మినందుకు నేను నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. మీరు మా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీ మనసుకు కొంచెమైనా ఆనందం తెచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు, మీ కొలీగ్స్కు, అలాగే మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. సాయిబాబా భక్తులకు, భక్తి వీడియో ఇష్టపడే వాళ్ళందరికీ ఈ సందేశం చేరేలా తప్పకుండా షేర్ చేయండి. జై సాయిరామ్.